Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you good morning. Andra ela unnaru? ఈ రోజు మీకు ఎలా గడవబోతుంది చూద్దాము. Please angels, please guide me. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతుంది, ఎలా ఉంటుంది చూద్దాం. ఫైవ్ ఆఫ్ కప్స్, వై, ఎందుకు డిప్రెషన్? 10 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, బాబోయ్, 4 ఆఫ్ సోర్డ్స్. Bottom of the deck. ఓకే, ఈరోజు మీ లైఫ్లో మీరు కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యి బాధతో మూవ్ ఆన్ అయ్యే అవకాశం కనపడుతుంది. అది మైండ్లో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు. కొన్ని మీ లవ్డ్ వన్స్ విషయంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు. అది స్పౌజ్ విషయంలో కావచ్చు, లేదా మ్యారీడ్ అయి ఉంటే స్పౌజ్ విషయంలో కావచ్చు. తనతో మీకు చాలా ఈరోజు సపరేషన్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మాట అనుకోవడము, ఆర్గ్యుమెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తనకి ఇష్టం లేక తను మీ లైఫ్లో నుంచి బ్రేకప్ తీసుకొని, ఒక చైల్డిష్ బిహేవియర్, బ్రేకప్ తీసుకొని మీ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ఓకేనా? ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకెవరితోనో మ్యారీడ్ అయ్యి ఉండి మీతో రిలేషన్షిప్లో ఉండుంటే ఈ పర్సన్ తన ఫ్యామిలీనే చూస్ చేసుకునేటట్టు కనపడుతుంది. ఫ్యామిలీని చూస్ చేసుకొని మీతో బ్రేకప్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకేనా? ఎందుకంటే మీతో ఫ్యూచర్ లేదు అనేది తనకు అర్థమవుతుంది. సో తను ఫీల్ అవుతున్నారు అలాగా. అందువల్ల కూడా ఏంటంటే ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకుంటారు ఈ పర్సన్ అనేది కనపడుతుంది. ఓకేనా? సారీ గాయస్, పవర్ పోయింది. ఓకే, రైట్, ఈ లైట్లను చేస్తాను. కనపడుతుంది కదా మీకు? ఓకే, ఈ పర్సన్ మీ మీద ఎమోషన్స్ ఉన్నా కూడా తన ఫ్యామిలీని చూస్ చేసుకొని తనకి బర్డెన్ అవుతుంది, రిగ్రెట్ అవుతున్నారు, మీ నుంచి దూరం అవుతున్నందుకు తనకు కూడా బాధనే ఉంది. బట్ ఇద్దరి మధ్య సిచ్యువేషను మూవ్ ఆన్ సిచ్యువేషన్ కనపడతా ఉంది ఈరోజు. దీనికి లేదా మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతారా, మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవుతారా? ఎనీవే ఇక్కడ ఎనర్జీస్ రీడ్ చేస్తుంది. సో ఈ ఎనర్జీయే కనపడుతుంది ఈరోజు మీ ఇద్దరి మధ్య. అది మీ లవ్డ్ వన్సే కావచ్చు, మీ స్పౌజే కావచ్చు, లేదా మీ రిలేటివ్స్లో మీరు మీ ప్రియమైన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకేనా? మీ ఫ్యామిలీలో మీ ప్రియమైన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎనీవే నాకు ఈ సిచ్యువేషన్ కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నా, మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వబోతున్నా, ఫిజికల్గా మాత్రం అవుతున్నారు టెంపరరీగా. కానీ మెంటల్లీ మీరు తనని మర్చిపోలేరు, తను మిమ్మల్ని మర్చిపోలేరు మీ ఆలోచనల నుంచి. సో రిగ్రెట్ అయితే ఉంది, చాలా ఈరోజు ఏడుస్తారు అనేది కనపడుతుంది. కొంచెం కాదు, ఓవర్గా ఎమోషనల్ అవుతారు అనేది కనపడుతుంది. ఏంటిరా నా ఫ్యూచర్ ఏంటి, ఎంత చీకటిమయం అయిపోతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా లైఫ్ ఏంటి అనే ఒక సిచ్యువేషన్ మీ ముందు కనపడుతుందన్నమాట. ఓకేనా? హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, మళ్ళీ ఇంకో దెబ్బ, ఇదే సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఓకేనా? ఎనర్జీస్ ఇవాళ ఎవరివో ఈ ఎనర్జీస్, ఐ డోంట్ నో, బట్ కొంచెం చెప్పడానికి కూడా
బాధగానే ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ ఏ కార్డు పాజిటివ్ కార్డు రాలా. ఇది కొంచెం అయినా పాజిటివ్ అయినా అదర్ కార్డ్స్ అన్ని. కాకపోతే ఇదేంటంటే టెంపరవరీ ఎనర్జీసే, పర్మనెంట్ ఎనర్జీస్ కాదు ప్రస్తుతానికి ఈరోజు ఎనర్జీస్. మూవ్ ఆన్ మీన్స్ ఇద్దరు గొడవ పడి మాట అనుకొని పక్కకు వెళ్ళడము, ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడము, లేదా మాట్లాడకుండా అసలు నువ్వు నా లైఫ్లోకి నాకు వద్దు అసలు అని చిరాగ్గా మాట్లాడి దూరం జరగడము, ఇవన్నీ ఈరోజు అయ్యే అవకాశం కనపడుతుంది. నేను ఈ బాధ్యత నేను తీసుకోలేను, నీతో చాలా కష్టంగా ఉంది నీతో వేగడం, సంథింగ్ ఇట్లాంటి బాగా స్ట్రెస్ తీసుకుంటారు. ఒకరొకరు మాట అనుకొని చాలా స్ట్రెస్ తీసుకుంటారు. లేదా మెంటాలిటీ పరంగా మైండ్ పరంగా ఆలోచిస్తారు, వద్దు ఇట్లాంటి రిలేషన్ నాకు వద్దు, నేను కంటిన్యూ చేయలేను, ఇందులో ఫ్యూచర్ లేదు. సో ఆలోచనలో కావచ్చు, రియల్గా కావచ్చు, ఈరోజు ఈ ఎనర్జీసే ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రేమ ఉండి కూడా మీకు ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం, బయటికి రావడం ఇష్టం లేదు, అయినా కూడా ఈరోజు మీ మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. బట్ కొంచెం ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడం మానేయండి. ఈరోజు అట్లాంటి ఆవేశపూరితమైన ఆలోచనలు, ఆవేశపూరితమైన డెసిషన్స్ ఇలా తీసుకోవాల్సి ఆలోచనలు వస్తున్నప్పుడు ఈ రోజుకి ఆగిపోండి. ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ టెంపరవరీ ఎనర్జీసే కాబట్టి మళ్ళీ మారుతాయి. ఓకేనా? 2 రోజులు 4 రోజులు వెయిట్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇవాళ మీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఒక దీపం పెట్టుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి, ఏం ఆలోచించొద్దు. మనసు బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ఇది రిలేషన్షిప్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే మీ ఇంటి విషయాల్లో రోజు రోజుకి బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. వచ్చే రాబడి కంటే బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఆలోచిస్తారు. సో ఇక్కడ మీ పిల్లల విషయంలో అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, చాలా స్ట్రెస్ తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల చదువులు ఏంటి, వాళ్ళకి నేను ఎలా అన్నీ ప్రొవైడ్ చేయాలి. మీకు కోరిక అయితే ఉంది, కానీ దానికి తగ్గ ఇన్కమ్ సోర్సెస్ మీకు దొరక్క బర్డన్గా ఫీల్ అవుతారు, భారంగా లాక్కొస్తారు. అతి కష్టం మీద ఫ్యామిలీని లాక్కొస్తారనమాట ఫైనాన్షియల్గా, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో. ఈ విషయంలో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ రాత్రులు నిద్ర పట్టదు. ఎవరికి తెలియకుండా మీలో మీరే ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మేబీ పాస్ట్లో మీరేమన్నా తప్పు చేసుంటే, అంటే ఎక్కడన్నా మనీ పెట్టి లాస్ అయిపోయి ఉంటే, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నేను ఇలా చేయకుండా ఉండుంటే ఈరోజు నా బిడ్డలకి ఏదో దానికి అవసరంకి వచ్చేది కదా, వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడేది కదా, నా తొందరపాటు నిర్ణయాల వల్ల ఈరోజు నేను బాధపడుతున్నాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు. కానీ రిగ్రెట్ ఫీల్ అవుతారు, చాలా పశ్చాత్తాపడతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని మీరే హీల్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. లీవ్ చేసేస్తారు. ఈరోజు మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. పాస్ట్ గురించి ఏం ఆలోచించమాకండి, అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈరోజు? చెప్పానా, అధైర్యపడద్దు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఈరోజు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఈరోజు చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు, బాధ ఉంటుంది, బర్డన్ ఫీల్ అవుతారు, భారంగా లైఫ్ని ఈడ్చుకొస్తున్నానే, ఏంట్రా ఈ లైఫ్ ఏంటి, ఎంత కష్టపడుతున్నా
నేనేం చేయలేకపోతున్నానే, నా బిడ్డలకి ఏం చేయలేకపోతున్నానే, నా ఫ్యామిలీకి నేనేం చేయలేకపోతున్నాను, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. సో ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇంతకంటే క్లారిటీ ఏమి ఇస్తున్నారు ఏంజల్స్ చెప్పండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ప్రస్తుతానికి కాంప్రమైజ్ అవ్వండి, అడ్జస్ట్ చేసుకోండి. ఈ రోజుకి మీరున్న ఈ ఎనర్జీస్కి కాంప్రమైజ్ అవ్వండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి, అంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అంటే మీరు పాస్ట్లో చేసిన తప్పుల్ని రిగ్రెట్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, భారంగా ఫీల్ అవుతున్నారు. సో మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా. సో మిమ్మల్ని మీరు క్షమించుకొని ముందుకు వెళ్ళండి. ఈ సిచ్యువేషన్ని, ఈ నెగిటివ్ ప్యాటర్న్ని, మైండ్ సెట్ని తీసేసి పక్కన పడేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ భవిష్యత్తులో మీ పరిస్థితి చాలా మెరుగవుతుంది. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వండి. అన్నీ మీకు అనుగుణంగానే జరగాలని ఆశించొద్దు. ఓకేనా? అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది మాత్రం ఆలోచించుకొని, ఇక్కడ మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. సో అలా చేసుకోకుండా మిమ్మల్ని మీరు క్షమించుకొని, ఇప్పుడు నా టైం కాదు, సో ఓపిక పడతాను అని చెప్పి మీకు మీరు మోటివేట్ చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఫ్యూచర్లో అంతా మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.